అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, మీరు ఒక దేన్నైనా విమర్శించే ముందు ఆ విషయం తెలుస్తుందా లేదా ఆలోచించుకోండి. ఇప్పుడు ఆధునిక కాలంలో సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అంటున్నారు కదా, దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో చెప్పగలరా మీరు? ఆలోచించారా? ఒక కోర్సునేమో ఫోర్ట్రాన్ అన్నారు, ఇంకొకరు కోబాల్ అన్నారు, తర్వాత ఆల్గాల్ అన్నారు, పాస్కల్ అన్నారు, సి లాంగ్వేజ్ అన్నారు. ఈ పేర్లు ఎందుకు మారాయండి ఇలాగా? ఏమిటి తేడా? ఇప్పుడు గమనించారా? లేదు, మనం మాట రాగానే పట్టేసుకుంటాం, చేసేస్తుంటాం అంతే. ఆఖరికి ఒక వెనకటి రోజులు కంప్యూటర్లు ఇచ్చిన కొత్తల్లో ఒక ఆవిడ, పెళ్లి కొడుకు తాలూకు ఆవిడ, మా వాడు ఓ రకిళ్ళలా పనిచేస్తున్నాడు. ఓరాకిళ్ళుట, ఓరాకిళ్ళు నా బొందా అంటే వాడికి ఏదో ఇంగ్లీష్ పదం వస్తుంది, అది ఓరాకిల్ అంటాం కదా, అలాగా. అసలు ఓరాకిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పదం గ్రీకులో ఉంది, ఆరెకల్ అని చెప్పి. ఇలాగా ఎందుకు చెప్తున్నామంటే, ఇది ఏదైనా విమర్శించే ముందు ఒక్క క్షణం తత్వం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రత్యేకించి వేదాలు అబద్ధము, వేదాల్లో ఏమీ లేదు. ఆఖరికి కన్యాశుల్క నాటకంలో కూడా గురదాడ అప్పారావు గారు ఆ తత్వాన్ని వేళాకొచ్చి అన్నీ వేదాల్లోనే ఉన్నాయి షా అని ఒక డైలాగ్ అనిపించారు ఒక మనిషి చేత. అది అంటే అంత తక్కువగా చూడకండి. వేదానికి అర్థం ఏంటో తెలుసునా? మీరు అన్నట్టుగా ఋగ్వేదం, యజుర్వేదం అని పక్కన పెట్టండి కాసేపు. విద్ జ్ఞాని అని ధాతువు. దేనివల్లనైతే మనం విషయాలు తెలుసుకోగలుగుతామో దాన్ని వేదము అని అంటారు. అంటే ఏమిటనమాట? ఒక విషయం తెలవాలనుకోండి మీకు, అంటే ఎవడో వచ్చి దీన్నే శంకరాభరణం నాటకం, శంకరాభరణం సినిమాలో చక్క డైలాగ్ ఉంది, అమ్మ అని అరుస్తాడు, అమ్మ అని బిడ్డ అరిస్తే ఆకలితో అరిచాడా, భయమేసి అరిచాడా, మరొకట అంటూ చెప్పుకొస్తారు ఆ క్యారెక్టర్. అంటే ఆ శబ్దం ఒకటే, అక్షరములు ఒకటే, శబ్దము పలికే తీరుని బట్టి ఏమైపోయింది, మార్పు వచ్చింది. అలాగే మీరు ఎప్పుడైనా పల్లెటూళ్ళకి వెడితే కోడి కూసిందనుకోండి, కోడి కూతలో 3 రకాల కూతలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? తెల్లబారుతుండగా కోడి కుయ్యాలనుకోండి, ఏమని కూస్తుందో తెలుసునా? కుక్కరోకో అని కుయ్యదు, అది కుక్కర్రో అని చెప్పి కర్ర అంటుంది. అది ఎప్పుడు తెల్లవారుతుండగా. అప్పుడు ఒక చప్పుడు వినిపిస్తుంది మీకు. ఏమిటో చప్పుడు తెలుసునా? రెక్కలు టపటపటప కొట్టుకుంటుంది. ఆ తర్వాత కుక్కరోకో అని కూస్తుంది. ఎప్పుడైతే కుక్కరోకో అని కూసిందో గ్యారంటీ సూర్యుడు ఆకాశంలో కనిపించాడని. ఇది ఎంతమందికి తెలుసండి? పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడైనా గమనించారా? అలాగే ఆవు పాలు నిండుగా ఉన్నాయి, పొదుగు నిండా, అంబా అని ఏడిచే అరుపు ఒకటి ఉంటుంది. దూడ వచ్చింది, పాలు తాగుతుంది, మళ్ళీ అంబా అని అరుస్తుంది, అరుపులో తేడా ఉంటుంది. అది అయిన తర్వాత పాలు పితకడానికి వస్తాడు. మొదటిసారి అంబా అనగానే వాడు వెళ్ళి పాలు పితకడు. అక్కడ పనిచేసేవాడు ఏం చేస్తాడు? దూడని వదిలిపెడతాడు. దూడని వదిలిపెట్టిన తర్వాత నిండుగా ఉన్న పాలు పిండడానికి వీలుగా వస్తాయి. మన కంగారు, దూడ ఎక్కువ తాగేస్తుందేమని చెప్పి సగం తాగేలాగి. దూడ ఎప్పుడు ఎక్కువ తాగదు. దాని కడుపు నిండిపోగానే పొదుగు నిండా ఇంకా పాలుంటాయి, ఉట్టిన పొదుగుని ఇలా ముట్టెతోటి పొడుస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా? మీరంతా టౌన్లో వాళ్ళు కదా, పట్టణవాసాల వాళ్ళు మీరందరూ కూడా. డెన్మార్క్ వెళ్ళి స్పెషల్గా చూసి వస్తారు. పల్లెటూరు ఇది ఉంటుంది. అప్పుడు ఆ రైతు ఏం చేస్తాడు? ఆ దూడని పక్కకి లాగి వెళ్ళి పాలు పితుకుతాడు. ఇంత తేడా ఉంది. అంటే ఒక ధ్వనిని బట్టి ఎంత గుర్తుపడుతున్నామండి? పక్షుల కూతలు. అందుకనే కవి ఒక ఆయన చెప్పాడు, ఏమన్నా తెలుసా? పాల్కురికి సోమనాథుడు తొలి కోడి కనువిచ్చి జలజల రెక్కల విదల్చి మినుసూచి నిక్కి కడుపు ఊరడించి గాలి పీల్చుకుని కుర్రో కుర్రని కూసే. ఇది పద్ధతి. అలాగే గాడిదలు ఓండ్ర పెట్టడాన్ని కూడా చూసి గుర్తుపట్టవచ్చు. వెనకటి రోజుల్లో పట్టణవాసానికి వెళ్ళాలి, ఒంటెద్దు బండి మీద వెళ్ళేవాడు, చీకట్లో రావాలి. చీకట్లో లైట్ ఉండదు. బండి దాగిపోయిందనుకోండి, అంటే ఎదురుకుండా ఏమైనా గొయ్యేనా ఉండాలి, లేదా ఏదైనా పామైనా ఉండాలి. ఎలా చీకట్లు నీకు ఎలా తెలుస్తుంది దానికి? ఇదన్నమాట. విద్ అంటే జ్ఞానము. దేనివల్లనైతే నువ్వు తెలుసుకోగలవో, ఇది ఫలానా అని తెలుసుకోగలుగుతావో దాని పేరు జ్ఞానము. అలాంటి జ్ఞానాన్ని ఇచ్చిన గ్రంథాలే వేదము. ఏనుగులు ఘీంకరిస్తాయి, ఏనుగుల ఘీంకారాల్లో కూడా తేడా ఉంటుంది. మీరు వెళ్ళి ఎక్కడో శ్రీశైలం, తిరుపతి అక్కడికి వెళ్ళి ఏనుగులు ఎక్కువ వచ్చేస్తారు, కానీ ఒక్కొక్కసారి ఏనుగు నడిచొస్తుంటే
ఆ కాపలా కాసేవాడు బెత్తం పట్టుకుని నేల మీద టక్ టక్ అని 3 సార్లు కొడతాడు. ఏనుగు ఆగిపోతుంది తెలుసా? దానికి కూడా తెలుసును ఆ 3 సార్లు కొట్టాడంటే అర్థం ఏమిటి అని చెప్పి. ఎప్పుడైనా మీకు ఓపిక ఉన్నట్టయితే ఒక గంట సేపు ఆ ఏనుగులు నడిచేటప్పుడు ఆ ఏనుగులు నడిపేవాడు ఎలా ఉంటాడో బిహేవ్ చేస్తాడు చూడండి. మనమేమిటి తుపాకీలు పట్టుకెళ్ళి మీద పడిపోతుంది ఏనుగు వచ్చి. అంటే ఏమిటనమాట? జ్ఞానము. జ్ఞానం అన్నది మనిషికి ఉంటుంది, పశువుకి ఉంటుంది, జంతువుకి ఉంటుంది. ఇది విశేషం. ఆ జ్ఞానం లేకపోతే ఏం జరుగుతుందో పంచతంత్రంలో కథలు చెప్పారు, పక్కనట్టే పెట్టండి. అలాంటి జ్ఞానాన్ని మనకు అందించింది మొదటిది వేదం అన్నమాట. ఆ వేదం ఏం చెప్పింది? ఒక శబ్దం పలికితే శబ్దం ఎలా వస్తుంది ఏమిటన్నది మనకు అందించారు పూర్వీకులు. అందుకనే దండి అనే మహాకవి ఒక మాట అంటాడు, మనం చాలా గొప్పవాళ్ళం ఉంటున్నామయ్యా, కాదు ఈ శబ్దములు లేకపోతే మన బతుకు బస్ స్టాండే పొమ్మన్నాడు ఆయన పాపం. ఆ మాట మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం మనం. స్వస్తి.